మీరు నవ్వించి కొంచెం వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దాం, ఎండింగ్లో ఒక 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 విషయం చెప్దాం, ఒక ఒక నిజం చెప్దాం, ఒక థాట్ ప్రొవోకింగ్ ఒకటి నాటుదాం బ్రెయిన్లో అని చెప్పి పెట్టుకున్నారు. ముందు నుంచి ఇదేనండి? ఏమన్నా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఐడియా ఇచ్చారా, సజెషన్ ఇచ్చారా? లేదు బాగుంది నీ కామెడీతో పాటు ఇది కూడా ఏమన్నా మెసేజ్ అని ఎవరన్నా సజెషన్ ఇచ్చారా? లేదండి, లేదు. ఫస్ట్కి వెళ్ళి నేను కథ రాసుకున్నా, డైలాగులు రాసుకున్నా, ఏది చేసినా ఒక్కడనే ఉంటుంది. కానీ డిసిజన్ అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం. అట్లనే ఇప్పుడు కూడా ఎవరు ఉండరు. నేనే కథలు రాసుకుంటా, నేను ఒక్కడనే సింగిల్గా ఉంటా, అన్నీ నేనే చేసుకుంటాను. మిగతా నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి అవన్నీ నేను ఎవ్రీథింగ్. ఈవెన్ ఇప్పటి వరకు నేను చేసినటువంటి షార్ట్ ఫిల్మ్లు డబ్బింగ్ లేకుండా విడుదల చేయలే. ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి కదా సింక్ సౌండ్ కూడా నేను వాడాను. ఇప్పుడు కూడా డబ్బింగ్ ఉంటుంది నాది. ఇప్పటి వరకు డబ్బింగ్ చేయకుండా ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలే నేను. కాబట్టి అన్నీ నేనే ఒంటరిగానే మొత్తం కథ రాసుకోవడం కానీ చేసుకోవడం కానీ